స్టార్టింగ్ ర్యాపిడో ఆన్ చేయగానే ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ మనకి కోర్మన్పాలెం టు స్టీల్ ప్లాంట్ అనేది పడ్డది. సో వెళ్ళి పిక్ చేసుకుందాం ఆర్డర్. నిన్న కేఎఫ్సి స్టాఫ్ యొక్క బిహేవియర్ చెప్పాను కదా, లెట్స్ గో అండ్ సీ ఇవాళ ఈ యొక్క పిజ్జా హట్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూద్దాం గైస్. ఫుడ్ ఆర్డర్ రెడీ అనుకుని నాకు మెసేజ్ వచ్చింది. నేను పైకి వెళ్ళి చూడగా అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇంకా కూడా రెడీ అవ్వలేదు. అప్పుడే ఇంకా ఆ యొక్క లేడీ స్టాఫ్ ప్రిపేర్ చేయడం ప్రారంభించారు. ఫుడ్ రెడీ కొట్టి 20 మినిట్స్ కావస్తుంది గైస్. ఎందుకు ఆ ఫుడ్ రెడీని కొట్టి మమ్మల్ని వెయిట్ చేయించాలి? కనీసం అది ఉంటే మాకు వెయిటింగ్ టైం అయినా కలిసి వస్తుంది కదా. 25 మినిట్స్ తర్వాత ఫైనలీ ఆర్డర్ పికప్ చేశాను గైస్. ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్ నుంచి సెక్టర్ 5కి బయలుదేరిపోయాను. ఈ పిజ్జా హట్ అండ్ కేఎఫ్సి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ రెడీ ముందు కొట్టేస్తారు, ఆర్డర్ మాత్రం డిలే చేస్తారు. ఫైనలీ డెలివరీ లొకేషన్కి వచ్చాం, డెలివరీ చేసేద్దాం గైస్. ఆర్డర్ ఫినిష్ చేయగా 7 కిలోమీటర్స్కి గాను 76 రూపీస్ వచ్చింది గైస్. ఇది మన న్యూ ఇయర్ ఆఫర్. ఫైనలీ పిజ్జా హట్ స్టాఫ్ యొక్క బిహేవియర్ వెల్ అండ్ గుడ్ గైస్.